వెల్కమ్. ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బగోనాలో 3 చెంచాల నూనెను పోసుకుందాం. నూనె బాగా వేడయ్యాక అందులో కొంచెం జీలకర్రను వేయాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఉప్పులో బాగా పిసికి వాటిని నూనెలో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో వేయాలి. ఉల్లిపాయలు బాగా నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేయాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసులు కూడా వేయాలి. పులుసు పోసాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో కొంచెం చిటికెడు ఇంగువను కూడా వేయాలి. టేస్ట్ బాగా ఉంటుంది. ఆ తర్వాత 2 చెంచాల కారంను వేయాలి మరియు తగినంత ఉప్పును కూడా యాడ్ చేయాలి. వీటిని కాకరకాయ పులుసును చాలా సిమ్ములో ఉడకనివ్వాలి. అంతే, గుమగుమలాడే కాకరకాయ పులుసు రెడీ. ఈ కూడా నచ్చినట్లయితే లైక్